పొట్టెళ్ళకి అంతే కానీ ఇక నువ్వు నేనే మాట్లాడుకోవాలి. పెయింట్ గోడకి ఏమన్నా నిన్ను చూసుకోమాలే. చపాతీలు చేస్తాను వారు చిక్కుపోండా. అప్పుడు వైలెట్ మనం అద్దరం ఎంత వస్తుంది ఇప్పుడు పోయి అవురా మంచిగా ఉండాలి, మంచిగా ఆడుకోవాలి. గాడి ట్రైన్ కలిపేసిన కొత్త ట్రైన్ నువ్వు ట్రైన్ ఉంచుకోనా దానికి గన్నానికి ఇప్పుడైతే మమ్మీ ఇదో ఈయన నాకు ఈ గన్ ఇచ్చేది అయిపోయింది. తీరా శనియా అన్నగాడు హాస్టల్ ఇట్లా అన్నగాడు హాస్టల్ పోతాను నీకు హాస్టల్ పోతున్నా కొంచెం నేను బాధ నాకు సున్నం వేద్దాం అనుకుంటాను మా ఇంటికి. ఇలా పని స్టార్ట్ చేసినాం. ఇప్పుడే గచ్చులు కూడా అది గోడలు గడు కూడా అయిపోయి ఇలా ఆడతారు మా పిల్లగాళ్ళు. ఎన్ని కలుపు లేదు నింపు ఇంకేంది. అయ్యో ఒక్కడికి ఒక్క పని అయితే చక్కగా వేయాలి. అనే ఉన్నది. ఎన్ని రోజులు వేస్తామో ఈ పెయింట్. ఏం చేద్దాం హోలీ ఆడుకుందా అంత వారం వస్తాడు. పాలు అమ్మితే అయిపోయింది అదే దాతోనా బుద్ధి లేదు. ఇంత చిక్కగా మా చిన్నప్పుడు అయితే ఎట్లా చేసుకో తెలుసా, అప్పుడు పెయింట్ గా సున్నం చీపీర్లు తీసుకొచ్చి తడ పెడ కొడుతుంటుంది. పెయింట్ అయిపోతుండే. మళ్ళీ ఏంటంటే కథం పెయింట్ వేసిన వాళ్ళ ఇంటికి ఏమో అనుకో ఈపుకును మొత్తం అంటుతుండే కూర్చున్న కాడ. అంటే అప్పుడు సున్నాం కదా, ఇప్పుడు పెయింట్లా ఏమో కలర్ వస్తుంది. ఎట్టనో కలపడం మంచి కొలతలు బాగోతే అన్నట్టున్నది. మిల్క్ వైట్, ఇది మిల్క్ వైటే ఉన్నది కదా ఆల్రెడీ. ఇదేద్దాం మరి ఇదేద్దాం అంటే అట్టిగానే వేద్దాం అంటారా? ఇది కలుపుదాం అంట అన్న. కలుపుతాండు. అయ్యో అంత వస్తావా 20 లీటర్లు కాకముందే అయిపోయింది. పాయింట్ అయిపోయింది. అయిపోలే ఇందా నాకు తెలుస్తలేదా అని బ్యాలెన్స్ కొంచెం కలర్గా రావాలి. వైట్గా వస్తే ఏమవుతుంది? వైట్గా కలర్లు వేయించడనే అంటే అందుకే ఈ కలర్ వేస్తాను. పర్పుల్ కలర్ ఒకటేతో కలర్ అవుతుంది. ఇంకా కట్టేకున్నది అంతా. పెయింట్ వేయక ముందు ఇట్లున్న గోడలు పెయింట్ వేసిన వాళ్ళే కొంచెం మంచిగా ఉంటాయి. మీ ఇద్దరం వేస్తాను రోలర్ రేపు ఇట్లా వేస్తే పొద్దుకినా కాదు. అది ఎట్లున్నారు పలసగా చిక్కగా ఇది ఉండని ఎట్లున్నా కంటే దీన్ని ఏం చేస్తాం అంటే ఇంకా పెయింట్ కలుపుతాం కదా. ఉల్లారికి తెల్లగా అవుతుంది అంటావా? ఉల్లారి నాలుగు చూద్దాం. ఎండకే అయిపోయినా ఎండకే హోలీకి నీ బిడ్డేసిన అచ్చలు మస్తు పడ్డాయి. మొత్తం మెట్లు పక్కన వేయి. ఈ పక్కన నేను అయ్యా ఏడు దాకా వచ్చిందే నీ పని. అన్నం కూర అయినట్టే కూర ఫోన్కి పెడితే అవుతుంది. అంగుకుంటే అది అది వచ్చి చేస్తా అన్నప్పుడు ఏమైతే అయిపోద్దిగా. ఎందుకు పాపం కట్టబెట్టుడు కష్టపెట్టుడు అని. అది పొట్టిగా లేదా దాని మందం సరిపోతుంది. అంతా వడగొట్టుకుంటది. ఇక పని చేయంగా ఇక గిదే గౌరవం చేస్తేనే అది అవుతుంది. ఏం చెప్తారు? ఇవాళ మాది డే 2 వరకు స్టార్ట్ అయింది అన్నట్టు. డే 1 నువ్వు రాకముందు డే 2 నువ్వు వచ్చినాక. ఏం కలర్ కలుపుతారు? పింకు చిన్న రూమ్ వేసినాను. చిన్న రూమ్ మరి చెల్లకి బ్లూ ఇష్టం, ఇంకా బ్లూ అయిపోయింది. సెల్ఫ్లలో బ్లూ వేస్తాం. నాకు పింక్ ఇష్టమని రూమ్ మొత్తం పింక్ ఎత్తాలా?
పెయింటింగ్ అయితే స్మెల్ రాకుండా తెచ్చిర్రా. స్మెల్ అయితే మంచిగా ఉండదు, రోత ఉంటుంది. తలకాయ నొప్పి లేస్తుంది. ఇంత మంచిగా మీరు ఉన్నప్పుడు పెద్ద రూమ్లో వేయంగానే అయితే నేను ఆ రూమ్లోకి వెళ్ళి కదలలే. అనుకుంటా తీసుకుంటున్నావా? మూతి దగ్గర పెట్టలేదు నేను మూతి అత్తలే స్మెల్ రాదు, అంటుకోదు. తొందరగా పోతుంది మళ్ళీ పెయికి అంటుకునేది. అందుకే డాడీ మొత్తం పూసుకుంటాను. ఇక మేము ఇవే ఉంచుకున్నాం అన్నట్టు. ఈ పెయింట్ అయిపోయాక ఇయ్యమా యూనిఫామ్లు. పోయి పోయి అల్ల బంగ్లా తీసుకొస్తా బాగా పోయి. కొంచెం అప్పుడు వైలెట్ మనం అద్దరం ఎంత వస్తుంది, ఇప్పుడు పోయి అలా ఏర్పడేది దాన్ని గొడకేసిన తెల్లగానే పడుతుంది. చాలు అట్లా లైట్ గా, బాగేందుకే కొద్దిగా అంతా మొత్తం. అట్లా వేయాలి కదా. చికెన్ ఏడ్చినట్టుంటుంది మొత్తం ఇట్లా వేస్తే. ఎండిపోయినాక కలర్ కనిపించదు, వైట్ అయితే. ఒక వాయిలెట్ కలర్ది పోతాడు అన్ని గిట్టనే చేస్తాడు మీ అయ్య. మళ్ళీ వైట్ అవుతుంది అది. అయితే అరే కలర్ ఏర్పడేది బాబా గోడకు. కలర్ అయింది. చాలు అవసరానికి అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తండ్రికి చేస్తాం. కలర్ అయిందా? మిల్క్ కలరా? స్ట్రాబెరీ కలర్. బాదం మిల్క్ కడిగేసలే గ్లాస్లో వచ్చి రచ్చినాక గల్ల కలుపుతాడు పోయి. ఇప్పుడు అలా పోయి వేసేస్తాడు చూడు. అలా పోతాడు పోయకే మళ్ళీ పింక్ పోయే. కాదు కన్నా ఇద్దరు వేస్తారుగా. నాకు వైలెట్ కలర్ ఇస్తే నేను సెల్ఫ్ వేస్తా. లేదు, ఇద్దరు కలిపి గోడలకి అయితే నాకు బ్రష్, చిన్న పడతా నేను రూలర్ అలా వేస్తా. అయితే నాకు చాలు అట్ట బుడగలు వెళ్తాయి. పెయింట్ గోడకి ఏమన్నా నిన్ను చూసుకోమాలే. అర్థం చెప్పిన పింక్ కష్టమే బ్లూ కలర్ చెప్పలేనా అమ్మా. మీ డాడీ మొత్తం బయట వేద్దామన్నాడు ఇంకా తెలుసా. బ్లూ కావాలి. ఈ సెల్ఫ్ లో వైలెట్ కలర్ వేద్దాం. ఓకే, కానీ పైన అయితే బ్లూయే. ఎక్కడ పైన ఆ పైన వేసి బాగానేనాట. ఎందుకు చపాతీలు చేస్తాను వారు చిక్కుపోండి. తోటకూర పొద్దున తోటకూర నిన్నైతే కూర చపాతి మంచిగా ఉంటుందని చపాతి చేస్తాను. ఇక మా అంగడి చూసారా, ఇక మా రూమ్ లో పెయింటింగ్ కాలేదు, ఇదంతా ఇన్నే ఉన్నది. మా ఆయన కింద మీద పడుకుంటే కట్టబడుతుంది అని చెప్పు. ఒక్కటి వేస్తావు అంత ఒక్కటే పోతా అంటే తీరు కలర్లు ఉన్నాక ఎట్లా ఒక్కటి పోతావు చెప్పు. పర్వ్యూ కానీ ఎల్లో కలర్ అని వస్తలేదు. ఎందుకేం గుర్తుకొస్తుంది? ఎల్లో కలర్ అంత మంచిగా నేను కొంత డార్క్ వస్తాను అనుకున్నా, లైట్ గా వస్తాను. ఎందుకు అక్కడ అయినా ఒక మంచిగా గుడ్ నైట్. ఏం చేస్తాను రే? పని బాగా చెప్తాను, కిందికి దిగో ఏదో అనుకుంటా. దిగోర్రే ఒక జారు నాకు కింద ఉంటారు. అక్కడ ఉంటావు. అనుకున్నా నువ్వు కూడా ఏం చేస్తారు? కలర్ మంచిగా ఉంది కానీ మొత్తం కలర్ కలర్ అయినావు కదా డాడీ. అయిపోయిద్దా నువ్వు నేను బాగా చూసుకుంటలేను, నేను అందే కాడికి కొద్దిగా అందుతుందా పొట్టలకు అంతే కానీ. ఇక నువ్వు నేనే మాట్లాడుకోవాలి. కింద పింక్ మళ్ళా మరి ఎల్లో ఏడేస్తారు? వెళ్ళలేదు అదంతా ఎల్లో అయితే పిల్లలు మొత్తం
అమ్మా చూడు చూపిమంటావా చిన్నపాటి